ఏపీలో మద్యం ధరలు దిగొస్తున్నాయి. జే ట్యాక్స్ లేకపోవడంతో ధరలు తగ్గిస్తామంటూ కంపెనీలు క్యూ కడుతున్నాయి. కూటమి ప్రభుత్వం కమిషన్లను బంద్ చేయడంతో మద్యం బ్రాండ్ల ధరలు తగ్గుతున్నాయి. మద్యం ధరల విషయంలో ఏపీలో సీన్ మారింది. కాలం గడిచే కొద్దీ ఏ వస్తువుకైనా ధర పెరుగుతుంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా తయారీదారులు ఎంఆర్పీలను పెంచుతూ ఉంటారు. మద్యం కంపెనీలు కూడా అలాగే ఎప్పటికప్పుడు తమ బ్రాండ్ల ధరలు పెంచుకోవాలని చూస్తాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మారింది. ధరలు పెంచడం సంగతి అటుంచితే ఉన్న ధరలనే తగ్గించాలని మద్యం కంపెనీలు కోరుతున్నాయి. అది కూడా నోటి మాటగా కాకుండా ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకుంటున్నాయి. దీనికి కారణం ఏంటంటే జే ట్యాక్స్ లేకపోవడమే. జగన్ ప్రభుత్వంలో తాడేపల్లికి కప్పం కట్టాల్సి ఉండడంతో ధరలను అదనంగా పెంచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జే ట్యాక్స్ కట్టాల్సిన పని లేకపోవడంతో ధరలు తగ్గించేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. గత 2 నెలల కాలంలోనే 16 మద్యం కంపెనీలు ధర తగ్గింపునకు దరఖాస్తు చేశాయి. వాటిలో 10 బ్రాండ్లకు ఇప్పటికే ధర తగ్గించారు. సవరించిన ధరలతో ఆ కంపెనీలు మద్యం కూడా సరఫరా చేస్తున్నాయి. తమ బ్రాండ్ల ధరలు కూడా తగ్గించాలని మిగతా కంపెనీలు కోరుతున్నాయి. వాటిలో కొన్ని తగ్గింపునకు అనుమతి పొందిన లేబుల్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక గత ప్రభుత్వంలో మద్యం అక్రమాల వ్యవహారంలో పాత్ర ఉందని భావిస్తున్న మరికొన్ని కంపెనీల దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలిస్తోంది. సిఐడి విచారణను కారణంగా చూపి అనుమతుల జారీ అంశాన్ని పరిశీలనలో పెట్టింది. మరోవైపు మరికొన్ని కంపెనీలు కూడా ధరలు తగ్గించుకునేందుకు ముందుకు వస్తున్నట్లు సమాచారం. మద్యం ధరలు తగ్గించుకుంటామని కంపెనీలు క్యూ కట్టడం ఇదే తొలిసారి కావడంతో ఏపీ ఎక్సైజ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలు కోరకపోయినా ప్రభుత్వం వాటికిచ్చే ధరలను పెంచేసింది. లిక్కర్ కేసుపై 200, బీరు కేసుపై 50 రూపాయల చొప్పున అదనంగా చెల్లించింది. అలా అదనంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి తాడేపల్లి ప్యాలెస్ కు కప్పంగా వసూలు చేసింది. తద్వారా కంపెనీలపై భారం పడకుండానే వైసీపీ పెద్దలకు కమిషన్లు వచ్చాయి. చివరికి మద్యం వినియోగదారుల జేబుకు చిల్లుపడింది. ఇలా దాదాపు 5 ఏళ్ల పాటు కమిషన్ల ప్రక్రియ సాగింది. ప్రభుత్వం మారగానే ఈ దందాకు ఫుల్ స్టాప్ పడింది. లిక్కర్ బ్రాండ్లలో క్వార్టర్ పైనే 20 నుంచి 80 రూపాయల వరకు ధరలు తగ్గుతున్నాయి. అయితే ఇప్పుడు రేట్లు తగ్గిస్తున్నారంటే ఇప్పటి వరకు అదనంగా వసూలు చేసినట్లేగా అని ప్రశ్నిస్తున్నారు మందుబాబులు. మరోవైపు కంపెనీలు ధరలు తగ్గించుకోవడం వల్ల ప్రభుత్వానికి వచ్చే పన్నులు తగ్గిపోతాయి. కంపెనీల కంటే ప్రభుత్వం పన్నుల ద్వారా కోల్పోయేదే ఎక్కువ.